ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవలీలగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార రీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆనందకర సంఘటనలు విద్యారంగం వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ పరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధికారంతో కూడినటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగానే కలిసి వస్తాయి. చిరు సమస్యలు చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూలత, ప్రతికూలత సమాంతరంగా కొనసాగుతాయి. ఆదాయ వ్యయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని ధైర్యంతో చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలను చవిచూస్తారు. గృహ సంబంధిత విషయాలు సానుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు కూడా శత్రులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. గృహ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యాలలో విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయాలకు దగ్గరవుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన ఒప్పందాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు.
మనోవికాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా చక్కటి ఫలితాలను ప్రసాదిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాల్లో అవగాహన బాగున్నప్పటికీ కూడా ప్రత్యర్థుల ద్వారా విమర్శల్ని ఎదుర్కొనేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సమేత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలకి ఏర్పడినటువంటి ఆటంకాలను సవరించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం గృహంలో చోటు చేసుకుంటుంది. ఆనందకర సంఘటనలు స్నేహితుల ద్వారా కూడా లభ్యమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు పనికి వస్తాయి. వ్యవహారాల్లో కూడా ఆలస్యంగానైనా విజయాల్ని సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని తెచ్చిపెడుతుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. పెట్టుబడుల్లో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో నూతన విధానాలని అవలంబించగలుగుతారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు ఈశ్వరుడు యొక్క అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ శని, అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.